హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వనితాస్ హ్యాపీ హోమ్ వెయిట్ లాస్ జర్నీలో డే 24. నార్మల్గా ఇవాళ స్పెషల్ ఒకేషన్ ఉందని హ్యాపీగా ఉన్నాను. ఇంక ఎర్లీ మార్నింగ్ వెయిట్ చూసుకునేసరికి ఆ హ్యాపీనెస్ ఇంకా ఎక్కువైపోయింది. ఎందుకో గెస్ట్ చేసేసారా? హెల్తీగా వెయిట్ లాస్ జర్నీ వీడియోస్ పోస్ట్ చేయడానికి 3 kgs అయితే వెయిట్ గెయిన్ అయ్యాను. మీ అందరికీ తెలిసిందే. అలా గెయిన్ అయిన 3 kgsని ఈ 24 డేస్లో వెయిట్ లాస్ కూడా అయ్యాను. చాలా హ్యాపీగా ఉంది. అండ్ హాట్ వాటర్తో అయితే ఇవాళ డేని స్టార్ట్ చేసేసాను. అండ్ నెక్స్ట్ వార్మప్ కూడా కంప్లీట్ చేసుకుని 5:30కి వాకింగ్ అయితే స్టార్ట్ చేసేసాను. అవును, గెయిన్ అయిన వెయిట్ లాస్ అయ్యాను, మరి ఈ జర్నీని స్టాప్ చేసేస్తానా అని ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. నేనైతే అసలు స్టాప్ చేయనండి. నేను ఎంత బిజీ అయినా మ్యాక్సిమం 99.9% 45 డేస్ వరకు పోస్ట్ చేయడానికే ట్రై చేస్తాను. ఎందుకంటే మినిమం 20 మెంబర్స్ వరకు నా వీడియోస్ చూసి ఈ జర్నీని స్టార్ట్ చేశారు. వాళ్ళకైనా నా వీడియోస్ యూజ్ అవుతాయి. అంతేకాకుండా తనం కంప్లీట్ చేసినప్పుడు మేమెందుకు కంప్లీట్ చేయలేమని వాళ్ళు పెట్టుకున్న టార్గెట్ని కంపల్సరీ రీచ్ అవుతారని నేను ఫీల్ అవుతున్నాను. అండ్ ఊరు వచ్చిన తర్వాత మా పేరెంట్స్ అయితే ఆల్రెడీ సన్నంగా ఉన్నావు, ఇంకా సన్నం అవడం ఎందుకు అని ఇంకా అంటూనే ఉన్నారు. నేను ఈ జర్నీని కంటిన్యూ చేసినంత మాత్రాన లేని ఫ్యాట్ అయితే కరగదు కదా. నాలో ఇంకా ఎంత ఫ్యాట్ ఉంటే అంత మాత్రమే వెయిట్ లాస్ అవుతాను. ఒక సాచురేషన్ పాయింట్కి వచ్చిన తర్వాత ఇంకా వెయిట్ లాస్ కూడా జరగదు. కాకపోతే హెల్తీగా ఫిట్గా ఉంటానని నేను ఎక్స్ప్లెయిన్ చేసిన మా డాడీ అయితే అస్సలు అగ్రీ అవ్వరు. ఇంకా వాళ్ళ పేరెంట్స్ కాబట్టి ఇంకా అలానే ఆలోచిస్తూ ఉంటారు కదా. అండ్ ఇవాళ ఇంట్లో ఒక స్పెషల్ ఒకేషన్ ఉందన్నాను కదా, ఇంకా 11 కల్లా ఫస్ట్ మీల్ తినడం అవ్వలేదు. సో 11:45కి నాకు ఇన్ని ఆప్షన్స్ ఉన్నా సరే నేను ఓన్లీ 1 కప్ పపాయ, 1 కప్ ప్రొమోగ్రనేట్, ఒక డేట్స్, ఒక యాపిల్ మాత్రమే తిన్నాను. స్వీట్స్ అవి షుగర్తో చేసినవి కాబట్టి గులాబ్ జామ్ కానీ ఏమీ తినలేదు. అమ్మ గులాబ్ జామ్ చాలా బాగా చేస్తుంది. అండ్ నాన్నమ్మ చేసిన పకోడీ కానీ ఏవి తినలేదండి. అండ్ రామాలయం యూత్ కమిటీ వాళ్ళు ప్రతి ఇయర్ వనభోజనాలు పెట్టుకుంటారు. అండ్ చాలా గేమ్స్ కండక్ట్ చేస్తూ భలే ఫన్ ఉంటుంది. మేమైతే ఈ ఇయర్ ఊర్లో ఉండడం వల్ల అటెండ్ అయ్యాము. లాస్ట్ వీక్ అన్నయ్య వాళ్ళు కూడా వనభోజనాలు పెట్టుకున్నారు, కానీ తనకి ఎమర్జెన్సీ వర్క్ ఉండడం వల్ల అదైతే మిస్ అయిపోయాను. మొత్తానికి ఈ వనభోజనాల ఫంక్షన్కి అయితే వచ్చేసాము. బబ్లీని అబ్జర్వ్ చేశారా? షన్వి ఏం చేస్తే బబ్లీ కూడా చేసేస్తుంది. షన్వి పూజ కంప్లీట్ చేసిన తర్వాత బబ్లీ కూడా అదే ఫాలో అయిపోయింది. ఒకే ఏజ్ గ్రూప్ పిల్లలు అంతే కదా, ఒకరు ఏం చేస్తే ఇంకొకరు అదే చేస్తారు. భలే అనిపిస్తుంది పిల్లల్ని చూస్తే. నెక్స్ట్ 1:30కి ఇన్ని ఐటమ్స్ ఉన్నా నేనేం తిన్నానో చెప్తాను. ఫ్రైడ్ రైస్, పులిహోర, మష్రూమ్ పులావ్, అండ్ అలాగే బెల్లం పూతరేక, వడ, స్ప్రింగ్ రోల్ అన్నమాట. అండ్ అలాగే పన్నీర్ కర్రీ. ఇవి మాత్రమే తిన్నాను. ఎక్స్ట్రా స్వీట్స్ ఏమీ తినలేదండి. అసలు వడ, స్ప్రింగ్ రోల్ కూడా తినకుండా ఉండాల్సింది. కొంచెం ఆయిల్ డీప్ ఫ్రై ఐటమ్స్ కాబట్టి ఇంకా ఏదో తినేసాను మాట్లాడుతూ. గేమ్స్ కండక్ట్ చేస్తారని చెప్పాను కదా. మా లంచ్ కంప్లీట్ అయ్యేసరికి చైర్ గేమ్ అయితే స్టార్ట్ అయింది. నేను, ప్రియాంక అండ్ అలాగే చిన్ని అయితే పార్టిసిపేట్ చేశాము. కొంచెం వీడియో అయితే అంత క్లారిటీ లేదు. ఇందుకే నన్ను గుర్తుపెట్టారా? ఆ ఆరెంజ్ శారీ నేనే. ఇక్కడైతే భలే కామెడీ అనిపిస్తుంది వీడియో చూస్తుంటే. ఇంట్రెస్ట్ ఉంటే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి, లేదంటే స్కిప్ చేసి డిన్నర్కి నేను ఏం తిన్నానో చూసేయండి.
ఈ గేమ్ని 4 బ్యాచెస్గా ఆడించారు, ఎవరిని డిసప్పాయింట్ చేయకుండా. అండ్ 4 బ్యాచెస్లో లాస్ట్ 2 మెంబర్స్ని తీసి మళ్ళీ వాళ్ళకి గేమ్ని అయితే కండక్ట్ చేశారు. లాస్ట్కి అయితే ఆంటీ ఆ పాప ఉంటే మొత్తానికి ఆంటీయే విన్ అయ్యారు. అండ్ ఈరోజు ఓన్లీ 3 లీటర్స్ వాటర్ మాత్రమే తాగాను. బిజీ డే అని ఓన్లీ 1 లీటర్ 2 లీటర్స్తో అస్సలు సరిపెట్టలేదు. వాటర్ ఇంటేక్ చాలా ఇంపార్టెంట్. కనీసం ఎంత బిజీ డే అయినా 3 లీటర్స్ తాగండి. అండ్ ఈవినింగ్ అత్తయ్య వాళ్ళ ఇంటికి, రిలేటివ్స్ ఇంటికి వెళ్ళొచ్చేసరికి కొంచెం లేట్ అయింది. ఇంకా 6:30కి చిన్న బౌల్తో పులిహోర అయితే తీసుకున్నాను డిన్నర్ కింద. దట్స్ ఇట్ ఫర్ డే 24. మళ్ళీ డే 25 వీడియోలో కలుసుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.